హలో, నేను విశేషరావు. ఇప్పటికీ కూడా చిత్తరంజన్ దాస్ అనేటువంటి ఎమ్మెల్యేని ఎవరు మర్చిపోరు. దానికి కారణం ఏంటంటే స్వర్గీయ ఎన్టీఆర్ మీద అప్పట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన కల్వకుర్తిలో. అందుకే చిత్తరంజన్ దాస్ గురించి ఎవరు మర్చిపోరు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే రాము వెనిగండ్ల గురించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు. దానికి కారణం ఏంటంటే గుడివాడ ఎమ్మెల్యేగా అప్పట్లో ఉన్నటువంటి కొడాలి నాని నారా ఫ్యామిలీ మీద ఏ విధమైనటువంటి బూతు దాడి చేశారో మనందరికీ తెలుసు. ఇలా చివరికి భువనేశ్వరి గారి శీలాన్ని శంకించినటువంటి ఎపిసోడ్ను కూడా మనం అసెంబ్లీలో చూసాం. రాజకీయాలంటేనే బూతు అని చెప్పి నిర్వచనం అందించినటువంటి ఎమ్మెల్యే అప్పట్లో కొడాలి నాని. ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయన ఉపయోగించేటువంటి పదజాలం, ఇవన్నీ కూడా రాజకీయాలనే కలుషితం చేశాయి. అందుకే అతని మీద ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన సామాజిక వర్గమే ఆయన్ని వెలివేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఖమ్మం పట్టణానికి సంబంధించినటువంటి ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు కొడాలి నాని తల తీసుకొస్తే ₹1 ఇస్తానన్నాడు. అంటే ఏ స్థాయిలో కొడాలి నాని సొంత సామాజిక వర్గం ఆయన్ని అసహించుకుందనడానికి ఇదొక నిదర్శనం. అలాంటి కొడాలి నాని మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే రాము వెలిగండ్ల. అయినంత మాత్రాన ఆయన వ్యక్తిగత గెలుపు కింద మనం భావిద్దామా అంటే కాదు. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్యాడర్, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి వ్యూహాలు వెరసి రాము వెలిగండ్ల అక్కడ గెలిచారు. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచారు. ఒక పెద్ద గాలి వీచిన విధంగా కూటమి గెలిచింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి సామాజిక దాడి. దాని ఫలం ఎలా ఉందో చూసాం మనం, దాని ఫలితం ఎలా ఉందో చూసాం. 11 మంది ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ సమాజం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది మనం కనుక గమనిస్తే గుడివాడలో రాము వెనిగండ్ల గెలిచాడనంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ తోటో, ఆయన వ్యక్తిగతమైనటువంటి క్యాపబిలిటీతోటో గెలిచాడు అని చెప్పి మనం అనడానికి పూర్తిగా మన దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్, తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్, ఇవన్నీ కలిసి రాము వెనిగండ్లని గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిపించాయి. మరి అలాంటి రాము పార్టీ లైన్కి కట్టుబడి ఉన్నారా అని అంటే, ఇటీవల కాలంలో నిందితుడైనటువంటి తులసిబాబు విచారణకి వెళ్ళినటువంటి సందర్భంగా గుడివాడ నుంచి ఒంగోలుకి పరామర్శించడానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్ళారు. ఆ సంఘటన, ఆ దృశ్యాన్ని చూసినటువంటి సగటు తెలుగుదేశం పార్టీ క్యాడరు ఖచ్చితంగా బాధపడి ఉంటారు. కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ప్రజెంట్. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆ హోదాలో ఉన్నటువంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హింసించింది, చంపబోయింది. ఆ విషయాన్ని ఆయనే లేఖల్లో పొందుపరిచారు. ఆ చంపబోయినటువంటి వాళ్ళల్లో తులసిబాబు ఉన్నారనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. విచారణ చాలా సీరియస్గా జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని నిందితుడిగా ఉన్నటువంటి తులసిబాబును కలవడం అనేది పార్టీని ప్రశ్నించేటువంటి ఘట్టంగా కనిపిస్తుంది, ఎపిసోడ్గా కనిపిస్తుంది. ఒకవైపు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అప్పట్లో అలుపెరగినటువంటి పోరాటం చేశారు. ప్రాణాన్ని కూడా తెగించి ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాని ఫలితమే ఆయన ప్రాణం మీదకు తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎంతో కొంత ఆయన పాత్ర కీలకంగా ఉంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, కూటమి నేతలకు తెలుసు. మరి వెనిగండ్ల రాముకు తెలియదా? ఎందుకు వెళ్ళారు తులసి బాబు దగ్గరికి?
అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన టికెట్తో గెలిచిన ఎమ్మెల్యే పదవి కన్నా తులసిబాబు ఎక్కువ అని చెప్పి ఆడికి వెళ్ళారు ఆయన. ఇలాంటి చర్చ ఆంధ్రప్రదేశ్ సమాజంలో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి వెనిగళ్ల రాము జనంలోకి వెళ్ళేటువంటి కార్యక్రమానికి తెరతీశారు. సెక్యూరిటీ లేకుండా ఒక ఎమ్మెల్యే ప్రజల మధ్యకు వెళ్ళడం అనేది వెనిగళ్ల రాము చూపించినటువంటి ఒక నూతన పంద. గుడివాడలో ఆయన ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు తులసిబాబుని కలిసిన కారణంగా ఆయన మీద వచ్చినటువంటి అపవాదులు, ఆరోపణలు, వాటన్నిటినీ అధిగమించడానికి ఆయన ఎంచుకున్నటువంటి పంద డైరెక్ట్గా ప్రజల మధ్యకు వెళ్ళటం, వాళ్ళతోటి మమేకం కావటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, 6 నెలలుగా ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద వాళ్ళకు తెలియజేసేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అయినంత మాత్రాన తులసిబాబును కలిసినటువంటి మచ్చ ఈజీగా పోతుందా అని ప్రశ్న వేసుకుంటే కొన్నిసార్లు తెలుసో తెలియకో, అనుభవం లేకో, అనుభవ రాహిత్యం కారణంగా జరిగిపోతూ ఉంటాయి. అధిష్టానం పిలిచి మందలించగానే ఆయన మారాడా, మారినటువంటి రాము వెనిగండ్లుగా ఇప్పుడు ఆయన గుడివాడ ప్రజలకు దగ్గర అవుతున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. కానీ అంత ఈజీగా ఆయన మీద పడినటువంటి మచ్చ పోయేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే రాము వెనిగండ్ల సతీమణి సిఐడి మాజీ చీఫ్ సునీల్కి బంధువు. ఆ కారణంగానే ఇప్పుడు వెనిగళ్ల రాము మీద చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కానీ లేదా సంజయ్ కానీ చేసినటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి గారి మాట విని చేసినవి ఎవరూ మర్చిపోలేరు. విలేకరుల ఇళ్లకి పోలీసులను పంపించడం, వాళ్ళని బెదిరించడం, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మహిళలను సైతం కించపరచడం, ఇలా అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. లాస్ట్కి రంగనాయకమ్మ గారి లాంటి 70 సంవత్సరాల మహిళను కూడా వదలలేదు జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు. కేవలం ఒక పోస్ట్ని రీపోస్ట్ చేసినందుకు రాజద్రోహం కేసు పెట్టారు. రాజద్రోహం కేసులు ఏ విషయంలో ఏ సందర్భంలో పెడతారో కూడా అవగాహన లేనటువంటి విధంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి 10 చేశారు సునీల్. ఆ సందర్భంగా అటు సునీల్ కానీ ఇటు సంజయ్ కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించేదాకా ఐపీఎస్లుగా ఉన్నటువంటి వాళ్ళు పనిచేశారు. మరి అలాంటి వాళ్లకు పరోక్షంగా మద్దతు పలుకునేలాగా ఇప్పుడున్నటువంటి గుడివాడ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడంటే ఆ మచ్చ ఊరికే పోదు. ఆయన ప్రజల్లోకి తిరగవచ్చు, జనంలోకి వెళ్ళొచ్చు, జనంలోకి వెళ్ళి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ అంత ఈజీగా ఆ మచ్చ పోదు. ఒక మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి జీవితకాలం సరిపోదు, అదే చెడ్డ పేరు తీసుకోవడానికి ఒక క్షణం చాలని చెప్పి సామాజిక మేధావులు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు కొన్ని రాము వెనిగండ్ల విషయంలో మరి ఆయన ప్రజల్లోకి వెళ్ళినంత మాత్రాన జరిగినటువంటి తప్పుకి పరిష్కారమా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.